చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ బాగాలే అంటారు. ఎందుకు బాగాలేదో మనం చూద్దాం. బర్త్డే చేస్తుండే బర్త్డే అంటారు ఇక దొంగ బర్త్డే. ఎంత తిన్నారు తెలుసా? ఇంట్లో కిలో ఒకటే తినడు, ఒక 3-4 కిలోలు తిన్నాడు. కరెక్ట్ చెప్తే 100 రూపీస్ గైస్. ఎట్లీస్ట్ 100 రూపీస్ నెంబర్ కమెంట్ చేయండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఒకవేళ గెస్ చేస్తే మన భరత్ బ్రో 100 రూపీస్ ఇస్తాం. ఫస్ట్ ఓవర్ గెస్ చేస్తే వాడు కరెక్ట్. ఫస్ట్ లో ఉండాలి. ఫస్ట్ 5 వచ్చేసాము. భక్తబాయ్ ఐప్యాడ్ కొంటుండో దావత్ ఇచ్చేస్తుండో. ఇప్పుడు బార్బిక్యూ చేసిన రోజు మన హల్చల్ చూపిద్దాం. మొత్తం దెంగి తినేస్తారు. నువ్వు చూడు సారి. విల్గో ఆల్రెడీ లిఫ్ట్ ఉన్నాం. మేము వచ్చింది 3:30 అవుతుంది. 4:30 క్లోజ్ అంటున్నావు. నేను ఓకే అని చెప్పిన ఫాస్ట్ ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్ లేకపోతే నా ఫుడ్ ఇలా తెలుసు. ఈరోజు ఫుడ్ దెంగేస్తా నేను. మన ఫుడ్ కాడ నో కాంప్రమైజ్ చెప్తున్నా. ఈరోజు దెంగి వదిలిపెడతా. నువ్వు ముందు యూజ్ ఉన్న ఎట్లా ఏంటను. వెజ్ కూడా వచ్చేసింది మొత్తం. అరే నేను పెట్టిన అయిపోతుంది. 4 స్టిక్లు అయిపోయింది. ఓ పన్నీరు, 2 చికెన్, ఓ మటన్. వీడియో ప్రూఫ్ ఉన్నాయి కదా గాయ్స్. అయితే టైం అయిపోతుంది అనేది దాంట్లోనే ఉన్నా. కానీ మీకు బాగుంది బాగాలేదు అనేది లాస్ట్లో చెప్తా. నాకు 3 ఉంటాయి అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు రావచ్చా బర్త్డే చేస్తుండే బర్త్డే అంటారు ఇక దొంగ బర్త్డే. చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ వేడిగా వస్తుంది రోజు. డిష్ బాగాలే అంటారు. ఎందుకు బాగాలేదో మనం చూద్దాం. లేట్ ఉంది మొత్తం సర్వీస్ టైం చూసి. पानीपुरी ट्राई करते हैं आप लेके आते हैं. अरे थैंक यू बाय हेल्पिंग. లంచోడుకులు తినేద్దాకా ఎందుకు తిన్నాను. లంచోడుకులు మాత్రం గలీజా పని చేపిస్తారు అనుకుంటారు. అయితే ఎంత తిన్నారు తెలుసా? ఇంట్లో కిలో ఒకటే తినడు, ఒక 3-4 కిలోలు తింటాడు. ఒక 15 స్టిక్కుల దాకా అయితే తిన్నా గాయస్. ఇంట్లో తినమంటే తినడు. పెద్దగా చేద్దాం. ఇంట్లో వాళ్ళ డాడీ కూడా రారా అంటే బయట కాలేజ్కి పోయినా అని చెప్పి దుబ్బి తింటాడు. అయ్యా కాలేజ్కి పోయినా అని చెప్పిన 1కి రమ్మన్నాడు గాయస్. కాలేజ్ ఎగ్జామ్ ఉందన్నాడు. అవుతుంది. సిగ్గుందా గాయస్? ఇంకేమన్నా ఏం చేద్దాం. లోడుకులు ఇక్కడ తయారు చేసి ఈడే మొత్తం గాయస్. నా కాలేజ్ అయిపోయింది గాయస్ అనకు సార్. గాయస్ అనకు ఈలే క్లాస్ పెట్టుకొని ఆడ బంద్ కొట్టాడు. ఈడు బంద్ హాలిడే రా. హాలిడే ఎందుకు? మనకు రెగ్యులర్ హాలిడే మనకి. లేట్ అవుతుంది అది ఫుల్ లేట్ అవుతుంది. నేను అట్లా ఒక రౌండ్ వేసుకో. ఏమన్నా స్పెషల్ ఉంటే చెప్పినా మంచి చెప్పు వచ్చి చెప్పు. ఏమేమి చూసానికి అంతా నాకు వస్తుంది. ఇక్కడేముంది చూసానికి అవుతుంది. భరత్ థ్యాంక్ యూ. భరత్ మంచివాడు బాగా. ఇంత శాతగాన్ని కూడా కంటే వీడు పెప్పించుకుని కానీ నాకు పడేసింది. కెమెరామ్యాన్ అంత దొంగ పువ్వులు లేడు కాదు. కెమెరా పట్టుకొని మరి రికార్డ్ చేస్తున్నా కదా. పట్టుకోలేడు.
నాకు వినిపిస్తలేదు గట్టిగా మాట్లాడు. మనం ఒకసారి హైదరాబాద్ బాయ్. స్పెషల్ ఏమైనా ఉంటే తీసుకుందా. స్పెషల్ ఏమైనా మంచిగా ఉంటే తీసుకొచ్చి గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ యాక్చువల్గా వీళ్ళు వాడు అమ్మాయి కోసం వాడు ఒక అమ్మాయి అమ్మాయి కోసం పోతున్నాడు. మనకేం చెప్తున్నావు బుద్ధి చేసి గాయస్ చూస్తే క్రికెట్ యాక్చువల్లీ ముందు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం భరత్ ఏడురా అంట. అరే ఆంటీలే ఉన్నారు కానీ అమ్మాయిలు ఏడురా. ఇది మళ్ళీ ఫిల్ అయిపోయింది కానీ ఇంకెంతసేపట్లో అయిపోతుందో మళ్ళీ చూద్దాం. చూస్తూనే ఉండండి. బ్రాకలీ అంటే నీకేం గుర్తుంటుందో వెయిటర్లు అందరూ బాగా చెప్తున్నారు. వీడు ఏమైనా వెయిటర్ కాడా అట్లే చేస్తుంది. బాయ్ చిన్నపిల్లలు బాగా చెప్పాలి. నువ్వు పెద్ద ముసలు అందరూ ఎందుకు భయపడతారు? అదే మనిషి పశువు అలా ఎందుకురా చూస్తురా వాళ్ళని తిక్కుంటారా నేను డైట్ కూడా ఎందుకు చూడు. పెద్ద తిండిపోతుంది ఇంట్లో తినమంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఎలా కొట్టారు తిండి మీరు వచ్చి నొప్పి తింటారు. ఓ భయ్యకు కూర్చో బడ భయ్యకు అనుకో మానంత తిండిపోతుంది లేదు. ఆంటీ మేము తిండి పెట్టాలంటే భయపడదు. అందుకే బాబీకి వచ్చాం ఎంతనా తినొచ్చాను. బయటికి పోతే 5-6 వేలు బిల్ చేస్తాడు. అదొకటి జంబో ప్యాక్ తింటాడు. అట్లాగా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే అక్కడే ట్యాగ్ చేయండి. మీరు తినిపోతుంది ట్యాగ్ చేయరు. బిర్యానీ వేసుకొని అన్నీ చేయాలి కదా. 4:30 అవుతుంది ఆల్రెడీ టైము. అన్నీ చేయాలి లేకపోతే ఏడు అవుతుంది. మొత్తం 10 వస్తుంది. ఇంకేమో చూద్దామండి. ఇది చికెన్ హలీం, మటన్ ఆంధ్ర. మటన్ తిన్నాం మనం, చికెన్ హలీం కూడా తిన్నాం. స్లైట్ చికెన్ కర్రీ, ఎగ్ మసాలా. ఎగ్ మసాలాలో ఒక ఎగ్ ట్రై చేసుకున్నాం. రైస్ ఎగ్ స్టార్టర్స్ ఇప్పుడు అయిపోయింది. స్టార్టర్స్ అయిపోలేదు. అది ఇంకా చెప్పినాను కావాలని ఎంత తింటావురా. సలాడ్లు ఇది వేసుకోపోయి నేను దాంట్లో తింటా. అరే అది వేసుకో, అది వేసుకో, అదొద్దు ఇదొద్దు, అది ఏంది అది. థ్యాంక్స్ ప్రపోజ్ చేసిన భరత్. ఆ పిల్లకి ఇచ్చేసా గైస్. మా పిల్ల లేదు. మీరు ఎవరో సెట్ అయితే కొంచెం మా డీటెయిల్స్ భరత్ బాయ్ ఎడిట్ చేసి పంపిస్తాడు. సెట్ చేసేసేయండి గైస్. మటన్ నాన్ కూడా చెప్పినా వస్తుంది. సపోజ్ 16 బాయ్ అలాగే వెళ్ళిపోవాలి. డెజర్ట్స్ ఇది కట్టి అవే పైసా వస్తలేదు. టైం అయితే అయిపోతుంది. స్టిక్స్ తింటా అన్నావు కదా. టైం లేదు. డెజర్ట్ మిస్ అయితే పైసా ఎట్లా వస్తలేదు. ఇప్పుడు ఎట్లా పెద్ద సమస్య వచ్చి పడింది. అవన్నీ పార్సల్ చేయించింది చాలా పోయేటప్పుడు. అలా ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు ఊరు వచ్చి 10 మంది వస్తే 7 షాప్ మూసుకోవాలి కదా. అట్లే తక్కువ తిన్నావు. కౌంట్ చేద్దాం ఎన్ని స్టిక్స్ అయినాయి. కామెంట్ చేయమని చెప్పు లెక్క పెట్టి. కమెంట్ చేయండి. లాస్టింగ్ నేను చూపిస్తా. మీరు కూడా గెస్ చేయండి ఎన్ని తిన్నాడు. 2 స్పూన్లు. ఇదంతా ఎలా పెరిగింది అనుకుంటున్నారు? లక్షలు కడితేనే కాదు. లక్షలు ఖర్చు అయింది. మేము ఒక్కనే ఉన్నామని చెప్పి దెబ్బ తిందామనుకున్నాను. ఇంకిద్దరు ముగ్గురు. గాయస్ మీకు ఏ విషయంలో అది కొంచెం నిన్నట్టు కొడుతుందా, జల్దీ నిన్నట్టు కొడుతుందా చెప్పండి. మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళా తీసుకుంటుండు.
సరిపోతాయా? ఇంకేం పెట్టు మన ఈ పప్పాయి ఇది అది కూడా కేక్ తోట ఇదే మళ్ళీ పెట్టుకున్నాం. అది ఇది ఆల్రెడీ ఉండదు మళ్ళా డిజర్ట్ రౌండ్ రెండు కట్ చేస్తే తను తింటు మన బర్త్డే భరత్ బర్త్డే ఫోను డాడీ వస్తుంది. హ్యాపీ బర్త్డే భరత్ బాయ్. మా పేరు లేదు అడ్జస్ట్ అయిపోయింది మాది. ఐఫోన్ కొట్టు ఇంకో పిల్ల ముద్దిగా చాక్లెట్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ. మ్యాంగో బాగుంది. అప్పలాకలు మొత్తం మీరు ఎన్ని తిన్నాను గెస్ట్ చేసి చెప్పండి. నువ్వు తిన్నది వర్త్ ఎంత ఇప్పుడు? పడతా కాదా నాకు తెలియదు బ్రో. మీరు ఎన్ని తిన్నాడో కరెక్ట్ చెప్తే 100 రూపీస్ గైస్. ఎట్లీస్ట్ 100 రూపీస్ జీపే చేస్తాడు వాడు. మీరు నెంబర్ కమెంట్ చేయండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే మన భరత్ బ్రో 100 రూపీస్ ఇస్తాం. ఫస్ట్ ఓవర్ గెస్ట్ చేస్తే వాడు కరెక్ట్. ఫస్ట్ లో ఉంటాం. ఫస్ట్ 5 మాకు అంటే 500 ఇస్తావా? మనం చూసేదే చాలా తక్కువ. ఫస్ట్ 5 ఉంటాం.